Hi everyone, welcome back to my channel Coordinator. Today I'm going to talk about the DevOps roadmap. So in this video, I'm going to talk about the what are the tools involved in the DevOps. So this video mainly revolves around the tools, what are the tools exist in the DevOps. In upcoming videos in future, I'm going to talk every tool గురించి ప్రతి ఒక్క tool గురించి clear cut గా మీకు practical గా theory గా explain చేస్తాను. So today's video mainly talks about the what are the tools involved in the DevOps. Maybe you have to learn all the tools to become a DevOps engineer. మీరు అవ్వాలంటే మీకు tools ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. So that is the reason why I'm going to sum up all the tools. ప్రతి ఒక్క టూల్ ఈరోజు నేను ఒక రాసి చూపిస్తాను ఏమేమి టూల్స్ ఉంటాయో మీకు రావాల్సినవి ఒకవేళ మీరు DevOps ఇంజనీర్ అవ్వాలంటే. సో మై టాపిక్ టుడే రివాల్వ్స్ అరౌండ్ ఓన్లీ అరౌండ్ ది టూల్స్. వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్ ఇన్ ది DevOps. నా వీడియో అయితే ఈరోజు అంతే. సో ఇన్ ఫ్యూచర్లో నేను ప్రతి ఒక్క టూల్ లైక్ వాట్ ఆర్ ద టూల్స్ లైక్ Terraform, Ansible, Docker, Kubernetes, Maven అండ్ ఎవ్రీ టూల్ గురించి మీకు థియరీగా ప్రాక్టికల్గా ప్రతి ఒక్క వీడియో చేసి చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ in a crisp manner, in a very easy way to understand, in a detailing manner. ప్రతి ఒక్క డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను ఫ్యూచర్లో. స్టే ట్యూన్. సో మన వీడియో టుడే రివాల్వ్ అయ్యేది ఓన్లీ అరౌండ్ ది టూల్స్ ఏమేమి ఉంటాయో దాని గురించి. జస్ట్ ఏ బ్రీఫ్ ఇంట్రొడక్షన్ వీడియో లాగా, నాట్ ఇంట్రొడక్షన్, ఇట్స్ అబౌట్ ది రోడ్ మ్యాప్. సో వాట్ ఆర్ థింగ్స్ ఇన్వాల్వ్ కాబట్టి నేను అందుకే నేను రోడ్ మ్యాప్ అని చెప్తున్నాను. సో DevOps రోడ్ మ్యాప్ టుడే టాపిక్ అబౌట్ ది. సో అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటే డోంట్ వరీ అబౌట్ దట్. ప్రతి ఒక్క టూల్ గురించి నేను విడమరి చెప్తాను. సో నేను ఇప్పుడు వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్ ఏమేమి ఉంటాయి అసలు టూల్స్ చెప్పాలంటే ఫస్ట్ నుంచి. సో మీకు టూల్స్ కంటే ముందు యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ DevOps. అసలు DevOps అంటే ఏంది, వై DevOps, అసలు ప్రీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ DevOps అసలు ఏముండేది. ఎవ్రీథింగ్ గోస్ ఇన్ మాన్యువల్ వే, ప్రతి ఒక్కటి మాన్యువల్గా జరిగేది. సో దాన్ని డీకోడ్ చేయడానికి, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆటోమేషన్ అనే ఒక టూల్, ఆటోమేషన్ అనేది జరిగింది. ఆటోమేషన్ ఈజ్ ఆల్ అబౌట్ DevOps. DevOps ఇస్ నథింగ్ బట్ ఆటోమేషన్. ఎవ్రీథింగ్ లైక్ మాన్యువల్గా ఎర్రర్స్ రాకుండా దాన్ని డీకోడ్ చేయడమే DevOps అనే టాపిక్ వచ్చింది. దట్ ఈస్ అబౌట్ ది ఆటోమేషన్. నేను అప్కమింగ్ వీడియోస్లో వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps కూడా వీడియో చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఆ వీడియోలో మీకు అర్థమైంది వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps. సో మీకు తెలిసి ఉండాలి వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps. సో ఇది మీకు తెలిసి ఉండాలి వాట్ ఈస్ DevOps అండ్ వై DevOps. ఇది ఫస్ట్ తెలియాలి బేసిక్ అనేది, ఇది ఒకటి బేసిక్ అది. సో అండ్ నెక్స్ట్ థింగ్ అబౌట్ ది మీకు తెలియాల్సిన వర్చువల్ మిషన్స్. వాట్ ఆర్ ద వర్చువల్ మిషన్స్? సో దీని గురించి ఓవర్వ్యూ ప్రతి ఒక్క డీటెయిల్గా నేను ఒక వీడియో చేస్తాను వర్చువల్ మిషన్స్ గురించి. దిస్ టాపిక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మేబీ దే విల్ త్రో సమ్ క్వశ్చన్స్ ఆన్ ది వర్చువల్ మిషన్స్. వాట్ ఆర్ వర్చువల్ మిషన్స్, దట్ ఆల్సో యూ హ్యావ్ టు నో. సో ఇది కూడా నేను ఒక వీడియో చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. హౌ వర్చువల్ మిషన్స్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ by using hypervisors యూజ్ చేసుకుని వర్చువల్ మిషన్స్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ దట్ ఆల్సో. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ మై థాట్ థింగ్ అబౌట్ ది యూ హ్యావ్ టు నో బేసిక్ లైనెక్స్ కమాండ్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. యూ హ్యావ్ టు నో బేసిక్ లైనెక్స్ కమాండ్స్. సో దీని మీద కూడా నేను వీడియో చేస్తాను. ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు రాసిన ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ డీటెయిల్ వీడియో విత్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్. డోంట్ వరీ అబౌట్ దట్. స్టే ట్యూన్. ప్రతి ఒక్కటి చెప్తాను మీకు. అండ్ లైనెక్స్ కమాండ్స్ మీకు తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద బేసిక్ లైనెక్స్ కమాండ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And afterwards you have to know what is Git. మీకు Git అంటే తెలిసి ఉండాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు నో హౌ ద సింబల్స్ లుక్స్ లైక్. నేను ఇప్పుడు డయాగ్రామాటికల్గా గిట్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సి దిస్ ఈస్ హౌ గిట్ లుక్స్ లైక్. ఇలా ఉంటుంది ఎగ్జాక్ట్ గిట్ సింబల్ చెప్పాలంటే. దిస్ ఈస్ హౌ గిట్స్ లుక్స్ లైక్. అండ్ ఆ తర్వాత మీకు GitHub అంటే తెలియాలి. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద కోరిలేషన్ బిట్వీన్ Git అండ్ GitHub గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. హౌ Git ఈస్ రిలేటెడ్ టు GitHub, వాట్ ఆర్ ద కోడ్ యూ రోట్ ఇన్ ది Git అండ్ యూ ఆర్ గోయింగ్ టు పుట్ దట్ పర్టికులర్ కోడ్ ఆర్ పర్టికులర్ కమాండ్స్ టు స్టోర్ ఇన్ ఏ GitHub రిపోలో ఒక స్టోర్ చేయాలనుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ GitHub అంటారు దాన్ని. సో ఐఎమ్ గోయింగ్ టు డీల్ విత్ GitHub ఆల్సో ఇన్ ఫ్యూచర్. అండ్ యూ హ్యావ్ టు నో ద గ్రాఫికల్గా డయాగ్రామాటికల్ మీకు సింబల్ కూడా తెలిసి ఉండాలి. ఐ విల్ బ్రింగ్ ఇట్ హియర్. సో GitHub లుక్స్ లైక్ దిస్. సో ఇలా ఉంటుంది. ఇది ఒక స్టోరేజ్, ఇట్స్ లైక్ ఓపెన్ సోర్స్ వెబ్సైట్ అంటారు దీన్ని. సో నేను అప్కమింగ్ వీడియోస్లో డీల్ చేస్తాను GitHub గురించి కూడా. సో ఇది ఫస్ట్ వన్. ఇన్ సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ యూ హ్యావ్ టు నో వాట్ ఎగ్జాక్ట్లీ మీన్స్ Terraform. దీని మీద మీకు ఇది ఒక్కటి వచ్చిన Terraform, ఇఫ్ యూ నో ఫర్ ఎగ్జాంపుల్ Terraform ఒక్కటి వచ్చినా యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద జాబ్స్. Terraform వాల్యూ చాలా ఉంది మార్కెట్లో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే మీకు తెలియాలి. Terraformలో అదే చెప్పేది.
multi-clouders like cloud providers like Azure, AWS, GCP. These cloud providers are mostly use Terraform for the creation of infrastructure. మీరు అడగొచ్చు వాట్ ఈజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను టెరాఫామ్ చెప్పేటప్పుడు థియరీగా ప్రాక్టికల్గా టెరాఫామ్ అనేది నేను థియరీగా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వాట్ ఈస్ టెరాఫామ్ అండ్ ఎలా టెరాఫామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ ఎందుకన్నాను అది కూడా మీకు అక్కడే చెప్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. టుడే మోస్ట్లీ రివాల్వ్ ఉంది వాట్ ఆర్ ద టూల్స్ ఏమేమి ఉంటాయి అనేది. నెక్స్ట్ వన్ టెరాఫామ్. టెరాఫామ్ అంటే కూడా మీకు తెలియాలి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో టెరాఫామ్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ టెరాఫామ్ ఫోటో ఇట్స్ లుక్ లైక్ దట్. ఇలా ఇలా ఉంటుంది. This is how Terraform looks like. So ఇది Terraform అనేది ఇలా. This is how the diagrammatically Terraform look like. And afterwards Ansible. What is Ansible? Ansible గురించి కూడా నేను చెబుతాను. And I'm going to discuss what is the difference between Terraform and Ansible. వాటి మధ్య డిఫరెన్స్ కూడా నేను డీల్ చేస్తాను. సో Terraform mostly used for the creation of infrastructure, where Ansible used for the creation of configuration. Ansible is a tool for the configuration management. And I'm going to discuss what is configuration management in upcoming videos లో కూడా డిస్కస్ చేస్తాను. అండ్ దాని సింబల్ వచ్చేసి ఐ విల్ షో దట్ డయాగ్రామాటికలీ Ansible ఎలా ఉంటుందో. సో దీని లోగో ఎలా ఉంటుంది, టెక్ లోగో అంటారు. దిస్ ఇస్ హౌ Ansible లుక్స్ లైక్. అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ CI/CD Jenkins అంటారు. దిస్ ఈజ్ CI/CD Jenkins. అసలుకి ఎగ్జాక్ట్ ఆటోమేషన్ అంతా జరిగేది దీంట్లోనే. బిల్డ్, టెస్ట్, డిప్లాయ్మెంట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ దిస్. దీంట్లోనే జరిగేది ప్రతి ఒక్కటే. సో లెట్ మీ ఓకే నౌ ఇట్స్ గుడ్. సో యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ CI/CD. నేను దీని గురించి కూడా డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నౌ ఐ విల్ షో వాట్ ఈస్ ద డయాగ్రామ్ ఆఫ్ Jenkins. సో Jenkins, okay, that's good. It's how Jenkins looks like. What is Jenkins? What are the advantage? Why it uses in the recent times? నేను ప్రతి డిస్కస్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. జెన్కిన్స్ నుంచి కూడా థియరీ అండ్ ప్రాక్టికల్గా వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. డోంట్ వరీ అబౌట్ దాట్. అండ్ ఆఫ్టర్ ఇది CI/CD పైప్ లైన్ అంటారు. సో నేను నెక్స్ట్ డీల్ చేసేది ప్రతి దాంట్లో ఉంటుంది CI/CD గురించి. డోంట్ వరీ అబౌట్ దట్. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టూల్స్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్, దట్ ఈస్ డాకర్. యూ హ్యావ్ టు నో వాట్ ఈస్ డాకర్, వాట్ ఈస్ కంటైనర్, వాట్ ఈస్ డాకర్ ఇమేజ్, వాట్ ఈస్ డాకర్ ఫైల్. ఫ్రమ్ ద డాకర్ ఇమేజ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ కంటైనర్స్ ఎలా క్రియేట్ చేస్తారు నేను కమాండ్స్ రూపంలో రాసి చూపిస్తాను. దీని గురించి నేను ఒక 3-4 వీడియోస్ వేసి చేస్తాను. లైక్ డాకర్ గురించి థియరీగా, తర్వాత డాకర్ గురించి, డాకర్ కంటైనర్స్ గురించి, దాని తర్వాత డాకర్ ప్రాక్టికల్గా, దాని తర్వాత డాకర్ హబ్ గురించి, ఆ తర్వాత డాకర్ నెట్వర్కింగ్ గురించి డీల్ చేస్తాను. సో దోస్ 4 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు డీల్ ఇన్ ఏ క్లాస్. ప్లస్ ప్రతి ఒక్కటి ఒక 22-25 minutes ఉండే లెంత్లో వీడియోస్ అయితే చేస్తాను. సో స్టే ట్యూన్, వెరీ ఇంపార్టెంట్. మీకు ఎలా క్రియేట్ చేయాలో ప్రతి ఒక్కటి నేను చెప్తాను. సో డాకర్ ఇట్స్ నథింగ్ బట్ కంటైనరైజేషన్. ఇట్స్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ది కంటైనర్స్ అంటారు. డాకర్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్ టు కంటైనర్స్ ఫర్ ది డిప్లాయ్మెంట్. సో దిస్ ఈస్ అబౌట్ ది డాకర్. హౌ డాకర్ symbols logo look like. I'm going to show diagrammatically Docker. Yeah, this how it look like. See, మీకు అక్కడ గ్రాఫికల్గా అర్థమై ఉంటుంది. సో కిందది డాకర్ అయితే ఇట్స్ యాక్ట్ లైక్ ఏ ప్లాట్ఫామ్ ఫర్ ది కంటైనర్స్. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా పనిచేసిద్ది కంటైనర్స్కి. సో దట్ ఈస్ అబౌట్ ది డాకర్. కమింగ్ టు లాస్ట్ వన్ ఇస్ కాల్డ్ క్యూబర్నెటీస్ అంటారు, K8s అంటారు. వాట్ ఈస్ క్యూబర్నెటీస్ అనేది నేను తర్వాత చెబుతాను. డాకర్లో ఉన్న డిసడ్వాంటేజ్ నుంచి వచ్చిందే క్యూబర్నెటీస్. ఆటో హీలింగ్, ఆటో స్కేలింగ్, మేనేజింగ్ కంటైనర్స్. ఇట్స్ ఇక్కడ పాట్స్ అంటారు, ఇక్కడ కంటైనర్స్ అంటారు. పాట్ ఈజ్ ఆల్ అబౌట్ ది కంటైనర్స్. ర్యాపర్ బాక్స్ ఇన్సైడ్ ఉండేది కంటైనర్ కంటైన్స్ అప్లికేషన్ కోడ్. సో ఇట్స్ మోస్ట్లీ యూజ్డ్ కుబర్నెటీస్ దేనికి వాడతారు, మైక్రో సర్వీస్. సో ఆర్కెస్ట్రేషన్ ప్లాట్ఫామ్, మేనేజింగ్ పాడ్స్. వాట్ యూ నో అబౌట్ ది పాడ్స్ గురించి నేను డీల్ చేస్తాను. హౌ యూ క్రియేట్ పాడ్స్, ఎలా క్రియేట్ చేస్తారు. క్లస్టర్స్ అంటే క్లస్టర్స్, క్యూబర్నెటీస్ క్లస్టర్ నథింగ్ బట్ ఇది ఆర్కిటెక్చర్ ఉంటుంది. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ నేను వీడియోలో చెప్తాను. ఆ వీడియోలో నీకు క్లస్టర్ అంటే చెప్తాను. వాట్ ఆర్ ద క్లస్టర్, లైక్ కైన్ క్లస్టర్, కాప్స్ క్లస్టర్. సో ఇలాంటి క్లస్టర్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ మీకు డయాగ్రామాటికల్గా చూడాలంటే, సో ఐ విల్ షో క్యూబర్నెటీస్. సో దిస్ ఈస్ హౌ Kubernetes clusters looks like. సో ఇది Kubernetes cluster. ఓకే, సో దీస్ ఆర్ ద కోర్ ఇంపార్టెంట్ టూల్స్ టు లర్న్ ఫర్ ది DevOps రోల్. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే Terraform, Ansible, CI/CD అన్నీ ఇంపార్టెంటే. గిట్ గురించి కూడా మీకు తెలియాలి. వాట్ ఎగ్జాక్ట్లీ గిట్ ప్లేస్ రోల్ అవి కూడా తెలియాలి మీకు. అసలు వాట్ ఈస్ DevOps కూడా యూ హ్యావ్ టు నో ఇట్. బిసైడ్ దిస్ సమ్టైమ్స్ యూ హ్యావ్ టు లర్న్. ఇన్ ఎడిషన్ టు దిస్ యూ హ్యావ్ టు లర్న్ ఏమేమి నేర్చుకోవాలంటే షెల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. సో
సెల్ స్క్రిప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ బ్యాష్ అంటారు, బ్యాష్లో రాయాల్సి వస్తుంది, నథింగ్ బట్ బ్యాష్. ఇది కూడా మీకు తెలిసి ఉండాల్సి వస్తుంది. సమ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ బ్యాష్ కూడా ఉండాలి. మోస్ట్లీ కంపెనీస్ బ్యాష్ ప్రిఫర్ చేస్తే మేబీ మీకు వచ్చి ఉండాలి. దీని గురించి కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో బ్యాష్ గురించి కూడా ఒక డీటెయిల్ క్లాస్ పెడతాను, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ కమింగ్ టు మేబీ సమ్హౌ యూ హ్యావ్ టు లర్న్ పైథాన్లో కూడా బేసిక్స్ అయితే వచ్చి ఉండాలి, కోడ్. సో టెరాఫామ్ ఈ డెవాప్స్ అనేది డెవలపర్ లాగా కోడ్ రాసే అవసరం ఉండదు. ఇట్స్ మోస్ట్లీ రివాల్వ్స్ అరౌండ్ ది స్క్రిప్ట్ ఉంటుంది. స్క్రిప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. లైక్ టెరాఫామ్ ఉందనుకోండి, టెరాఫామ్లో దెర్ ఈజ్ అ స్క్రిప్ట్ అనేది తెలియాలి మీకు. యాన్సిబుల్ ఉందనుకో, యాన్సిబుల్లో కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఉంటుంది, యామిల్ అంటారు దాన్ని. టెరాఫామ్లోనేమో main.tf కాన్ఫిగరేషన్ బ్లాక్స్ ఉంటాయి. యాన్సిబుల్లో యామిల్ ఉంటుంది, ఇక్కడేమో కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ ఉంటుంది. డాకర్లో క్యూబర్నెట్స్లో కూడా ఉంటాయి. సో ఇక్కడ కూడా వాడతారు సమ్ లాంగ్వేజెస్. సో అవి కూడా నేను డీల్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. సెల్ స్క్రిప్టింగ్ అయితే మీకు వచ్చి ఉండాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అడుగుతారు మేబీ ఇంటర్వ్యూస్లో, వాట్ ఈస్ బ్యాష్, వాట్ ఆర్ ద ఎగ్జిక్యూటిబుల్స్ లైక్, అండ్ వాట్ ఈస్ ద సెల్ స్క్రిప్టింగ్. పవర్ షెల్ ఉంటుంది కానీ ఇట్స్ నాట్ వెరీ ఇంపార్టెంట్, బట్ మీకు తెలిస్తే నేర్చుకోవచ్చు. పైథాన్ కూడా వచ్చి ఉండాలి బేసిక్ లెవెల్లో. లైక్ వాట్ ఈస్ ఫర్ లూప్ అంటే ఏంది, వైల్ లూప్ అంటే ఏంది, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ కానీ ఇలాంటివి కూడా తెలిసి ఉండాలి. సో అవి కూడా డీల్ చేస్తాను అప్కమింగ్ వీడియోస్లో, డోంట్ వరీ అబౌట్ దట్. సో మోస్ట్గా దెర్ ఇస్ అనదర్ టూల్ ఐ ఫర్గాటెన్, Maven, build automation tool. That is also very important. You have to know Maven. Maven symbol looks like ఇలా ఉంటుంది. Maven logo, sorry for that. This ఇలా ఉంటుంది Maven. సో why Maven is used? Maven is used for the Java projects యూజ్ చేస్తారు. మెయిన్లీ బిల్డ్ ఆటోమేషన్లో మీకు తెలిసి ఆటోమేషన్ ఎక్కడ జరిగింది, CI/CDలో జరిగింది. మెయిన్లీ టెస్టింగ్ కానీ డిప్లాయ్మెంట్ కానీ ఎవ్రీథింగ్ రన్స్ ఇన్ CI/CD పైప్లైన్లో జరుగుతుంది. కాబట్టి Maven అనేది జావా ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తారు, మెయిన్లీ బిల్డ్ ఆటోమేషన్స్లో. సో Maven గురించి కూడా నేను డీల్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. అండ్ దెర్ ఈజ్ అదర్ వీడియోస్. ఇంకా నేను డిఫరెన్స్ చెబుతాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టెరాఫామ్, యాన్సిబుల్ డిఫరెన్స్ కూడా చెబుతాను. ప్రతి ఒక్కటి నేను క్లియర్ కట్ అండ్ రైట్ మీకు ప్రతి ఒక్కటి థియరీగా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో ఇది మీకు చెప్పాలంటే మీకు తెలిసి ఉండాలి సెల్ స్క్రిప్టింగ్ కూడా, బ్యాష్ లైక్ పైథాన్ లిటిల్ బిట్ మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే ఉండాలి. సో దీస్ ఆర్ ద టూల్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెరాఫామ్. సో సారీ, నాట్ టెరాఫామ్, నాట్ డెవాప్స్కి ఈ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీకు తెలియాలి ప్రతి ఒక్కటి మీరు ట్యాకిల్ చేయగలిగితే యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ ప్రాపర్ జాబ్ ఆన్ ది డెవాప్స్ రోల్స్ నౌ డేస్ ప్లేయింగ్ ఏ కీ రోల్, బికాస్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ని ఎరాడికేట్ చేసి ఆటోమేట్ చేయడానికి డెవాప్స్ రోల్ తీసుకొచ్చారు. డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆటోమేషన్, బ్రింగింగ్ ద ఎఫిషియన్సీ టు ద ఆర్గనైజేషన్. ఇన్ వన్ వర్డ్లో చెప్పాలంటే డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆటోమేషన్, bringing the efficiency, delivering the application in a much faster way. Your apps కానీ your products కానీ కస్టమర్కి ఫాస్టర్గా డిప్లై చేసేది డెవాప్స్. సో దాని గురించి నేను వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వై డెవాప్స్లో డీల్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది టూల్స్, వాట్ ఆర్ ద టూల్స్ ఇన్వాల్వ్ ఇన్ ది డెవాప్స్, వేర్ యూ హ్యావ్ టు నో. మీకు తెలిసి ఉండాలి ఖచ్చితంగా. తెలిస్తేనే యు ఆర్ ఏబుల్ టు క్రాక్ ఎనీ జాబ్ కానీ ఆర్ ఎనీ ఇంటర్వ్యూ కానీ క్రాక్ చేయడానికి యూజ్ అయింది. సో నేను ప్రతి ఒక్కటి డీల్ చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. నేనైతే ప్రతిదీ ఒక్కో దానికి థియరీగా ప్రాక్టికల్గా ప్రతి ఒక్కదాన్ని వీడియో చేస్తాను. ప్రతి ఒక్కదాన్ని 20-25 లెంత్లో ప్రతి ఒక్కటి చేస్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. స్టే ట్యూన్. ఈ కోడ్నేత్ర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్కమింగ్ మంత్స్లో డెఫినెట్గా వీడియోస్ అయితే వస్తాయి నేను క్లియర్ కట్ వే. సో ఫస్ట్ వీడియో అయితే వాట్ ఈస్ డెవాప్స్ అండ్ వై డెవాప్స్ మీద ఉంటుంది. ఇదైతే జస్ట్ ఏ బేసిక్ రోడ్ మ్యాప్, ఏమేమి నేర్చుకోవాలో చెప్పాలో అది చెప్పాను అంతే. సో ఈ కాకుండా ఇంకా డిఫరెన్స్ కూడా నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ఇంకా ఫ్యూచర్లో కొత్త టూల్స్ గురించి కూడా నేను డిస్కస్ చేయబోతాను. సో నాట్ ఓన్లీ డెవాప్స్, వెరైటీస్ ఆఫ్ వీడియోస్, వెరైటీ ఆఫ్ టాపిక్స్ నుంచి ఐఎమ్ గోయింగ్ టు డేటా సైన్స్ ఇలాంటి టాపిక్స్ గురించి కూడా వీడియోస్ వస్తూ ఉంటాయి. సో స్టే ట్యూన్. ఈ ఛానల్కి స్టే ట్యూన్ అయి ఉండాలి. లైక్ చేయండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో వచ్చినప్పుడు సడన్గా ఇమీడియట్గా మీరు చూడాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉండండి. సో థ్యాంక్ యూ. టుడే వీడియో ఇంతే. సో నెక్స్ట్ నేను కొత్త వీడియోస్తో వస్తాను 1 by 1. సో థ్యాంక్ యూ వెరీ మచ్.